ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము ఆది పర్వము. కృష్ణార్జునులు ఇరువైపులా రక్షణగా నిలబడ్డారు. అడ్డగించిన వనరక్షకులను సంహరించారు. వనంలోని జంతువులు, పక్షులు పాముల అగ్నిజ్వాలలో పడి మరణించసాగాయి. దేవతల ద్వారా ఇది తెలుసుకున్న ఇంద్రుడు మేఘాలను పిలిచి కాండవవనంపై కుంభవృష్టి కురిపించమని ఆజ్ఞాపించాడు. ఇంద్రుడు కురిపించే కుంభవృష్టి కాండవవనం మీద పడకుండా బాణాలతో ఒక కప్పు నిర్మించాడు అర్జునుడు. అగ్నిజ్వాలల నుండి రక్షించుకోవటానికి తక్షకుని కుమారుడైన అశ్వసేనుడు తల్లితోక పట్టుకుని ఆకాశంలో ఎగిరాడు. అది చూసిన అర్జునుడు తన బాణాలతో అశ్వసేనుని కొట్టాడు. అది చూసిన ఇంద్రుడు అర్జునునిపై మోహిని మాయను ప్రయోగించి అశ్వసేనుని అతని తల్లిని కాపాడాడు. ఇంద్రుడికి అర్జునునికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. కుమారుని పరాక్రమానికి ఇంద్రునికి సంతోషం కలిగిన తక్షకుని రక్షించటానికి యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇంతలో ఆకాశవాణి, దేవేంద్ర, వీరు నరనారాయణులు, వీరిని జయించటం నీకు సాధ్యం కాదు. తక్షకుడు తప్పించుకొని కురుక్షేత్రం వెళ్ళాడు అని పలికింది. అది విని ఇంద్రుడు తన సేనలతో దేవలోకానికి వెళ్ళాడు. కాండవవనం నుంచి తప్పించుకున్న వారు నముచి అనే రాక్షసుని తమ్ముడు గయుడు అర్జునుని శరణుజొచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు. అలా మయుడు, అశ్వపాలుడు, అతని తల్లి, నలుగురు శార్జకులు ప్రాణాలతో తప్పించుకున్నారు. కథ వింటున్న జనమేజయుడు మహాత్మా, మందపాలుడు ఎవరు, వారెలా తప్పించుకున్నారు అని అడిగాడు. పూర్వము మందపాలుడనే మహాముని బ్రహ్మచర్యం అవలంబించాడు. మరణానంతరము కుమారులు లేని కారణంగా పుణ్యలోకాలకు వెళ్ళలేకపోయాడు. ఆ కారణంగా త్వరగా సంతానం పొందటానికి పక్షిగా జన్మించి జరితతో చేరి నలుగురు కుమారులను పొందాడు. వారంతా కాండవవనంలో ఉన్నారు. అగ్నిదేవుడు కాండవవనాన్ని దహించే ముందు మందపాలుడు తన కుమారులను రక్షించమని అగ్నిదేవుడిని ప్రార్థించాడు. అందుకు అగ్నిదేవుడు అంగీకరించాడు. మందపాలుడు తన కుమారుల దగ్గర ఉన్నాడు. కుమారులను కలుగులో దాక్కోమని చెప్పాడు. వారు కలుగులో దాక్కుంటే ఎలుకలు తింటాయి, ఇక్కడ ఉంటే పవిత్రమైన అగ్నికి ఆహుతి కావడం మంచిది కదా అని అనగా మందపాలుడు అందుకు అంగీకరించాడు. జరిత పైకెగిరి వెళ్ళిపోయింది. శార్జకులు వేదపఠనం చేస్తూ రక్షించమని ప్రార్థించాయి. అది విన్న అగ్నిదేవుడు వారు మందపాలుని కుమారులుగా గుర్తించి ఆ చెట్టును వదిలేశాడు. కుమారులు సురక్షితంగా ఉన్నారని తెలుసుకొని మందపాలుడు పుణ్యలోకాలకు వెళ్ళిపోయాడు. అగ్నిదేవుడు నిర్విఘ్నంగా కాండవవనాన్ని దహించి తన రోగం పోగొట్టుకున్నాడు. కృష్ణార్జునులను దీవించాడు. దేవేంద్రుడు కుమారుని పరాక్రమానికి మెచ్చి అర్జునునికి వారుణాస్త్రము, ఆగ్నేయాస్త్రము, వాయువాస్త్రం ఇచ్చాడు. కృష్ణార్జునుడు మయుని వెంటబెట్టుకొని ఇంద్రప్రస్థానికి వెళ్ళి ధర్మరాజాదులకు జరిగినది చెప్పి మయుని పరిచయం చేశారు.